దట్టమైన అడవుల మధ్య లక్షలాది మంది భక్తులను ఆకర్షించే ఓ మహారహస్యముంది. అదే మేడారం సమ్మక్క సారలమ్మల జాతర. ఇది కేవలం జాతర కాదు, ఇది ఒక అద్భుత శక్తి దర్శనం అంటారు గిరిజనులు. ప్రతి 2 సంవత్సరాలకొకసారి మేడారం అడవుల్లో కోట్ల మందికి పైగా భక్తులు చేరుకుంటారు. కుంభమేళ తర్వాత భారతదేశంలో అతిపెద్ద మత సమ్మేళనం ఇదే. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే దేవతలకు ఆలయం లేదు, విగ్రహాలు లేవు, మంత్రాల పఠనమూ లేదు. అయినా భక్తుల నమ్మకం మాత్రం అపారమైనది. గిరిజనుల కథనం ప్రకారం సమ్మక్క ఒక గిరిజన యోధురాలు. అన్యాయ పాలకులపై పోరాడి అడవుల్లో అంతర్ధానమైందట. కానీ ఆమె చనిపోలేదని, ఇప్పటికీ అడవిలో శక్తిగా ఉందని నమ్మకం. అందుకే జాతర సమయంలో సమ్మక్కను చెక్కల బొమ్మగా కాదు, రాతి విగ్రహంగానూ కాదు, ఒక పసుపు కుంకుమతో పూసిన వెదురు కర్రగా తీసుకువస్తారు. ఇది చాలా అరుదైన ఆచారం. జాతర సమయంలో అడవుల్లోకి వెళ్తే అకస్మాత్తుగా గాలి మారుతుందట. చెట్లు కదలకుండా శబ్దాలు వినిపిస్తాయట. కొన్ని చోట్ల ఫోన్ సిగ్నల్స్ పనిచేయవట. గిరిజనులు చెప్తారు, సమ్మక్క సారలమ్మల తమ భక్తుల కోసం నిజంగా అడవిలోకి వస్తారు అని.